అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి గారు ఎక్కడ? బయటికి వెళ్ళిందట. ఏమిటట? ఎందుకు వెళ్ళిందిట? ఎలా వెళ్ళిందిట? ఎప్పుడు వెళ్ళిందిట? పొద్దునే వెళ్ళింది. మా ఇంటికి కూడా రాలేదే. కోడలు నువ్వు ఏదైనా గొడవ పడ్డారా? అబ్బాబే అదేం లేదు. ఏదో ఉండే ఉంటుంది. ఓసారి ఇలాగే మా ఆవిడ నేను గొడవ పడ్డాం. ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే బయటకు పో అనేసాను. పుసుక్కుని వెళ్ళిపోయింది. ఇంతవరకు రాలేదు. ఎప్పటి మాటట? 10 ఏళ్ల క్రితం మాట. ఓహో, అవునరే, మరి ఇంతకాలం పెళ్ళం కనపడకపోతే ఏం చేస్తున్నావు? వస్తుందేమో అని వెయిటింగ్ చేస్తున్నాను. బహుశా దారి తప్పిపోయి ఉంటుంది. అడ్రస్ ఎత్తుక్కోవడానికి ఆ మాత్రం టైం పట్టుద్ది. పుట్టుకు జర డుబుక్కు మే అన్నట్టు ఈ కొత్త క్యారెక్టర్ సడన్ గా ఎంట్రీ ఇచ్చాడేంట్రా? కొంప తీసి డ్రామా పాడు చేస్తాడేమో. ఏం ఫీల్ అవ్వకు. ఆ పుట్టుకు జర డుబ్బుకు కానీ నేను చూసుకుంటాను కదా. అంతేనా? అమ్మగారు గుడికి వెళ్ళారో చూసిరమ్మంటారా? అవసరం లేదు, నేనే చూసి వస్తాను. ఆ ట్రే వదిలేసి ఒక సెకండ్. ఆమె ఎవరనుకుంటున్నావు? ఆల్బత్తర్ గోకుడ్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఆమెకు నేను సీనియర్ మొగుడిని. నేను జూనియర్ మొగుడిని. నేను సబ్ జూనియర్ మొగుడుగా ఉంటే నీకేమైనా అబ్జెక్షన్? హలో హలో బాబాయ్. నో ప్రాబ్లం. నిషాకి మొత్తం వదిలించాం. నువ్వు రాకపోయేసరికి మీ ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నిన్ను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఓ పని పెడతాం. బాబాయ్ పాప ఆయన మరీ ఏడిపించకండి. ఇదే మీ ఆడవాళ్ళ వీక్నెస్. మొగుడు ఎంత ఏడిపించినా కిక్కురు మనకుండా పడుంటారు. అదే ఆయనకి కొంచెం కష్టం వచ్చినా విలవిల్లాడిపోతారు. అఫ్ కోర్స్ మీ ఆడాళ్ల ప్రేమే మగాళ్ళకి శ్రీరామ రక్ష. కొంచెం ఓపిక పట్టమ్మా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో నేనే ఫోన్ చేసి చెప్తాను. ఓకే, యా బాయ్. అమ్మాయి గారు ఎక్కడ? మా అమ్మాయి ఏది బాబు? కోడలేదురా. కోడలేదంటే మాట్లాడవేరా? కనపడలేదు. అన్ని చోట్ల వెతికారా? ఊళ్ళో ఎత్తుకారా? బల్లో వెతికావా? బారులో వెతికారా? మరమాయి, అమ్మాయి గారు బార్లో ఎందుకుంటారు? అలవాట్లో పొరపాటు. అదే మరి అసలు వెతకాల్సిన చోట వెతకపోవడం అంటే. ఎక్కడ వెతకాలో నువ్వన్నా చెప్తావు. రైలు పట్టాల మీద వెతికారా? పోనీ గండిపేట చెరువులో వెతికారా? కనీసం ట్యాంక్ బండి మించి నీళ్లలోకి చూసారా? అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? మన రాధ ఏమైనా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నీ డౌటా? మరి అదే కదా. అసలు టెన్షన్ తో నేను వస్తుంటే మధ్యలో మీ సోకాలేంటి? అల్లుడు గారు, మా అమ్మాయి గారిని మీకు ఇచ్చి పెళ్లి చేసి మీ కుడి చేతిలో పెట్టాం. కుడి చేతిలో కాదు కదా, కనీసం ఎడం చేతిలో కూడా కనపడలేదు. ఇప్పుడు మా అమ్మాయి గారు ఏం చేశారో నిజం చెప్పండి. నేనేం చేయలేదండి. అయితే పొద్దున్నే బయటికి వెళ్ళి అమ్మాయి గారు ఇంతవరకు ఇంటికి రాలేదంటే అర్థం ఏంటి? రేపు పొద్దున్న పేపర్ లో చూస్తే తెలుస్తుంది. ఏంటది? అనుమానాస్పద స్థితిలో గృహిణి మరణం అని. కమ్మేశం, నోరు మూస్తావా? ఏంటి జూనియర్, తేలు కుట్టిందా? ఇతని పిల్లం రాకపోతే మన పిల్లాన్ని అట్టు పెట్టేసుకుంటాడేమో సీనియర్. నో ప్రాబ్లం. ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చొని భారీ దానం చేద్దాం. అన్నగారి ఆజ్ఞ. దొడ్లో బాగుందా? ఏ దాంట్లో దూకి తస్తావా? కాదు, మేడం గారు అందులో దూకారేమో చూద్దాం. అల్లుడు గారు, మీరేమైనా అమ్మాయి గారిని కఠిన పదజాలంతో దూషించారా? పొద్దున్నేదో చిన్న గొడవ అయితే మాట మాట పెరిగి ఉంటే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో. అది మరి అంత మాట అన్నాక మా ఆవిడే ఉండలేదు. మేడం గారు ఎందుకుంటారు? అవునరా అబ్బాయి, మాట మాట అనుకునేంత గొడవ వచ్చిందా మీ ఇద్దరి మధ్య? నోరు తెరవచ్చంటే నేను చెప్తా. అక్కర్లేదు పోయి. బ్రహ్మాండమైన ఐడియా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? చెంచావ్. ఇదొక మంచి ఐడియానా? కాదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుద్ది? ఏమవుతుంది? ఏదో ఒక అనాథ శవాన్ని తెచ్చి ఇదే నీ పెళ్ళామని ఒప్పుకోమంటారు. ఒప్పుకోము అంటాం. దాంతో ఊరుకోరు. ఎంక్వైరీ మొదలెట్టారు. ఈమె ఎవరని అడుగుతారు. మన జాయింట్ పెళ్ళామని చెప్దాం. మీ జాయింట్ పెళ్ళాం ఈ ఇంట్లో ఎందుకుందని అడిగితే నోరు తెరవచ్చంటే నేను చెప్తా. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా అని అడుగుతారు. అంతేకాదు, ఈమె ఈయన్ని సొంతం చేసుకోవడానికి ఈయన పెళ్ళాన్ని అంతం చేసిందేమో అని నిన్ను అనుమానిస్తారు. అమ్మో నాకేం తెలీదు. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. ఏయ్, ఆగు! నా రాధ తిరిగి వచ్చిన తర్వాత నేనే నేను మెడబెట్టుకుని బయటికి గెంటేస్తా. అంటే ఏంటి? నీ పెళ్ళాన్ని నేను ఏమన్నా చేశానేమోనని అనుమానిస్తున్నావా? నీ క్యారెక్టర్ తెలిసినాక అనుమానించాల్సి వస్తుంది. చూడు, నా రాధకి ఏమన్నా జరగకూడదు జరిగిందంటే నేనే నిన్ను చంపేస్తాను. లోపలికి. సార్, ఇది అన్యాయం. అది పతివ్రత. దాని రెండో మొగ్గుని నేనే, అందుకు సాక్ష్యం. నువ్వు నోర్మై. ఏంటి కథ వస్తున్నావు? లోపలికి పో. నేను కూడా లోపలికి వెళ్ళొచ్చా? నువ్వెందుకురా? పాపం లోన్లీగా ఉంటుంది కదా, కంపెనీ ఇద్దామని. మిస్టర్ కంపెనీ, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అడవిలోకి వెళ్తే పులి మీద పడి చంపి తింటుంది. ఈమె చంపదు, చెంచాతో తింటుంది. ఇప్పుడు వెళ్తావా? అమ్మో, పెద్దవారు అనుభవం మీద చెప్తున్నారు. అసలే నాది బోన్స్ బాడీ, దానికి సరిపోను ఇక్కడే ఉంటాను. హలో డార్లింగ్, కథ అడ్డం తిరిగింది. వాడి పెళ్ళానికంతా తెలిసిపోయింది. అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
ఇంక నువ్వు దాన్ని చంపేయడం ఈ నా కృష్ణ గారిని పెళ్లి చేసుకుని ఆస్తిని నొక్కేయడం అనుకుంటుండగా ఎవరో ఇద్దరు వచ్చి నా మొగుళ్ళు అంటున్నారు. నాకేం చేయాలో అర్థం నేను కావట్లేదు. చెప్తానే. ఏమే, నా భార్యను చంపేసి నా ఆస్తి కాచేద్దాం కుట్ర చేస్తావా? ఛే! దేవతలంటే నా భార్యను వదిలేసి నీ వెంట పడ్డాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇందులో నా తప్పు కూడా ఉంది కాబట్టి నేను తప్పకుండా వదిలేస్తున్నాను. Get out! Out! అల్లుడు గారు, ఈమె సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వెళ్ళండి. సూర్య, ఎస్ బాస్. మన భార్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. హలో, అక్కడ సెంట్రల్ గా అమ్మాయిలు పెట్టు. అబ్బాయిలు అయితే పోలీస్ స్టేషన్ అమ్మేస్తుందేమో. రాధా, తప్పు చేశాను రాధా, చేయకుండా తప్పు చేశాను. నేను తప్పు చేశానని నువ్వు నిలదీసి అడిగేసరికి మగాడిన నా అహంకారంతో నోటికొచ్చినట్టు వాగాను. అనుకోండి మాటలన్నీ అన్నాను. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నేను మాకు చిట్లు ఇస్తేనే నువ్వు ఏడ్చేస్తావు. అలాంటిది నిన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మంటే నువ్వెంత కుమిలిపోయి ఉంటావో. వచ్చే రాధా, ఏమైపోయావు రాధా? ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? రాధా, 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 ఏంటి బాబు? రాధ వచ్చిందండి. గుమ్మం దగ్గర చూశాను. వస్తే మాకు కూడా కనపడాలి కదా. అంటే మా అందరికి టోటల్ గా కళ్ళ మసకొచ్చిందంటారా? వచ్చిందండి, నేను చూశాను. ఆ దీన్నే భ్రమ అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని ఇల్యూషన్ అంటారు. ఆ భ్రమే. మా ఆవిడ వెళ్ళిపోయిన కొత్తలో నాకు కూడా ఇలాంటి భ్రమలే కలిగేవి. ఒకసారి పక్కింటే ఉండి మా ఆవిడ అనుకుని పట్టుకున్నాను, పళ్ళు రాలగొట్టింది. ఆ చంపకుండా వదిలేశారు, సంతోషపడు. అదిగో, అదిగో రాధా. నాకు కనిపి చెప్పేమంటే చంపేస్తాను. రే బాబు, అక్కడ ఎవ్వరు లేరు, అంత నీ భ్రమ. మీరంతా అబద్ధం ఆడుతున్నారు. రే, అమ్మ కనిపిస్తుంది కదా? లేదు, అంతా నీ భ్రమ. రమ, కాదు, నిజం. అవును నిజం. నిజం. కాదు నిజం. నిజం. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి అంతా చెప్పినప్పుడు ఇందులో నా తప్పు కూడా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఇప్పుడు చెప్తున్నా. మొగుడు పరాయి స్త్రీతో తిరగడం ఎంత తప్పో, మొగుడిని పెళ్ళాం పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు. మీకు ఇంటి పని, పిల్లల్ని చూసుకోవడం అన్ని ఉంటాయి, రైట్? కానీ మీ పిల్లల కన్నా మీ మొగుడు చాలా అల్లరి పిల్లాడు, అది గుర్తుంచుకోవాలి. హలో మిస్టర్ భర్త, ఆడది ఏ పోరైనా సర్దుకుపోతుంది గాని ఈ సవతి పోరు సర్దుకుపోలేదు. కనుక మీ పెళ్ళాలు సర్దుకుపోలేని పరిస్థితి కల్పించకుండా సరదాగా సర్దుకుపోండి. ఆ రాధా, రాధా, ఏంటండి? ఆఫీస్కి వెళ్తున్నాను. మర్చిపోయారా? నీకు గుర్తుందో లేదో అని. బొగ్గ మీద పిండి ఉందండి. సర్దుకుపోవాలి. ఉన్నమాట విన్న వేస్తా, నువ్వు నమ్మనంటే ఒట్టు వేస్తా. ఓనా మైనా ప్రాణమల్లే నిన్ను చూస్తా, నా ప్రేమనంత నీకే ఇస్తా. వినవే జానా విడిపో. నవ్వవయ్య బాబు, నీ సొమ్మే పోతుంది.